శివ కంకణం కట్టుకుందిరా ఈ లైట్ కొనుక్కోవాలి నీకు 5,000 రూపాయలు తక్కువ అనిపిస్తుంది నీకు మా వాళ్ళ దగ్గర కూడా ఉంది అసలు వస్తుంది మంచిగా నీకు యూట్యూబ్లో నువ్వు కూడా ఒక యూట్యూబరే అన్న పాటలు తీసు వస్తాయి ఆర్డర్ చేసుకోవాలి అంత బయట అమెజాన్ మెసేజ్ చేసిన రెస్పాన్స్ గజ్వేల్ సంజన అంటారు మాది కుమరవెల్లి అన్న మాది పక్కన ఎవరి మీద కొమ్మరి పక్కన సైడ్ పెద్ద మాటది బస్ మన ఎంఆర్ ఆఫీస్ ఏ ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్ దేవుడు వస్తాడా అమ్మా వస్తాడని చెప్పాలి రాకపోయినా వస్తాడా చెప్తా ఇలా మళ్ళా అన్న వెళ్ళమనే దా దా దా
పదివేలు తల్లి శంకరుడా నా తల్లి పార్వతి పిరతల్లి నీలమ్మ పిరతల్లి ఆల్రెడ్డి 600 సుది పాలపురారా 600 పదివేలు చిన్నాయన విష్ణుదేవా చిన్నమ్మ లక్ష్మీదేవి చిన్నాయన బ్రహ్మదేవా చిన్నాయన ప్రకృతిరారా సాంబశివుడా నాకంటే పెద్దవాడా నా అన్న విఘ్నేశ్వరుడా 10,000 ముంబాయిలున్నా ముంబాయి తల్లివమ్మ కలకత్తలున్నా ఓ కాలికంబా 10,000 పంట మైసురావే గండి పేడలున్నా గండి మైసమ్మ బంగారు మైసమ్మ ప్రాణ 10,000 ఉప్పు సమ్మములోన ఉగ్ర నరసింహ శంకు చక్రాలు బావా పదగిరిటాలు బావా నాకు పెద్దవ గడ్డ బావా నా కాంట నాక జంతు లక్ష్మిరావే 10,000 గొలకొండలున్నా గొప్పైన తల్లి నా బాబు రాజారుడ పరశురామారుడు డొక్కలయ్య కోదల శ్రీయాల గౌరమ్మ పాద ప్రాధాన 10,000 దర్శనాలు 11 పక్క దర్శనాలు 30 ముందు దర్శనాలు కదనే ఎల్లమ్మ 10,000 ఒక ఏషం కట్టబోది ఒక పున్నారు పోతి మాస పోతి రైతుంది కదనే పానముల సుత్తు అనుకుంటున్నారు ఆడ బలహీన ఇప్పటికైనా పరవేవులు సకల సంతోషమంటున్నా బ్రహ్మయ్య ఆనందం అంటున్నా కోట కొల్లా లోపల ఇంతమంది దేవతలున్నా ఏమి లాభానికి అనుకుంటుండ్రు కదా 10,000 శరణం కొండంత దేవుణ్ణి ఎత్తుకొని ఏమి లాభం అనుకుంటుండ్రు కదనే లేగలార మేము ఉండబడికే ఇంతకాలం ఉంది కదా ఏ లేగా 10,000 శరణం ఇప్పటికైనా పరవేవు లేదు నమ్మినోళ్ళ కాన్నే మోసపోయిన కదా బాల 10,000 శరణం
సకల సంతోషమంటున్నా బ్రహ్మయానందమంటున్నా నా కడియల్ల చూడు విద్య నా అక్షార గంధర్వు నష్టపాసింగం అంటుంది తెలుపుటే భూముల పట్టంటుంది నా మాయలు కొల్లారు ఉన్నాయి కదరా శరణు వాడిని చల్లగా చూస్తే పానం బాగుంటుంది నా మాయలు కాదు నా అక్క మాయలు బారణ మీద కనబడుతున్నాయి కానీ అర్థం చేసుకుంటలేరు కదా శరణు అక్క కడల్ల నీడల్లా ఎన్న అడుగుల కనబడిపోతుంది కదరా బాలాపతి వైద్యశరణు నా అక్క మాయల చూడు విద్య కలకట్టలు నా కంబగాలికి రాజేవి ఆ ప్రాధాన పుట్టబుట్టలేని పూర్వకరమ్మ నంది పుట్టలేను నా గార పిల్లమ్మ నా అమ్మవారు మాయలు రా నా అక్క మా కాలిక మాయలు కనబడతాయి రా ఆపతి వైద్యశరణు తెలపుడెద్ద ముళ్ళ పట్టు కొడతానంటే బాలా ఎందుకు అయిపోతుందిరా ప్రాధాన ఆపతి వైద్యశరణు అయిపోయిందో ఇప్పటికైనా పరవేదం లేదు ఎన్ని సిక్కులున్నా ఎన్ని నాలుగు ఎన్ని కష్టాలు ఉన్నా ముంగడ మేము ఓడకపోతుంటాము వెనకకెళ్ళి నువ్వు వస్తుండాలి కదా బాలా నా అక్క పేరు మీద శాంతి పరిచుకోరు తెలుపుటే బొమ్మలు పట్టుకొట్టి నా అక్కడ పటము లోపల నిండు బండాళ్ళు కూర్చుంటే పెట్టిన తర్వాత నీ కరకాలు మురునాటకుండా మేము కాపాడుకుంటాం పోరా చూసుకోవాలంతా మీరే బాధ్యత మూడు గడియల్ల తప్పకుండా ముక్కుల మూదాడు వేసినట్టు వరం 3 గడియల్ల నేను జాడ చూపిస్తా పోవే 10 గడియలను పల్లకిలోడా నా తండ్రి పరమేశ ప్రాధాన ఆ దేవి శరణు పూజ శరణు చుక్కలకు వెక్కలకు సూర్య చంద్రరాజులకు ప్రాధాన ఇప్పటికైనా పరిగెతం లేదు బలమిస్తున్న పోయేలాగా బండారి ఇస్తున్న బండారుతో నీ వరకటి పరగతి ముట్టింది ముఖ్యమైనది పట్టింది బంగారం అయితే ఈ నిమ్మదారులిస్తున్నా 3 నిమ్మదారులు చూడు 5 ముత్యం పగడు 5 లక్షలు కవ్వలు ఏనాడు 2 ధాన్యాలు తీసుకొని ఎర్ర వస్త్రమైన పర్వాలేదు పచ్చ వస్త్రమైన పర్వాలేదు లోపల కొల్లాడి కట్టుకోవాలి కదరా శరణు హరి ఓం లింగ 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 నా తండ్రి పరమేశ నా తల్లి పార్వతీ చండీశ్వరమ్మ అమ్మవారమ్మ ఆదిశక్తి అమ్మ లోకమాతమ్మ భయంకరివే కనకదుర్గ ఈ కాపాడి రక్షించు అమ్మ హరిశల్లార్ పార్వతి పరమేశ్వర హరి ఓం లింగ హరి ఓం లింగ హరి ఓం లింగ ఇది నీ గత కాడ చూడు విద్య 41 రోజు దాకా ఈ 41 రోజు దాకా నీ గత మీద పెట్టుకో 41 రోజుల తర్వాత పచ్చని చెట్టు కింద వేసి రాయా నీ బాధలు సర్వ బాధలు దూరం అయితే శరణు ఈ 5 విడికిళ్ళ బండారి ఇస్తున్న గోరుడు బండారు కొల్లారి కట్టుకోవాలి గోరుడు బండారులో పెట్టుకొని బాలయందు బచ్చయందు ఏ నాడుగుల ఆరోగ్యం సుస్తులైనప్పుడు పాలలో పలయ పడవలేదు తాగులు వేసుకొని తాగుకోరా శరణు పోయిందారి కంటే 10 రెట్లు నేను చూపిస్తాం పోరా ఆసకల సంతోషం అన్నిటికీ ఏమున్నాం పోరా సంతోషం అంటున్నావు నమ్మిపోకపోయిన విధానం అయిపోయిందిరా అపరాధ ప్రాధాన నీ ఏలు వేసి నీ కంటనే ఒడిచిర్రు కదరా బాలా కడల్ల నీడల్లా నువ్వు అర్థం చేసుకోలేకపోయినవురా నా అత్తమాయల్లో చూడు బిడ్డ కడల్ల నీడల్లా వచ్చి ఎత్తిన దాన్ని నువ్వు ఆగమైనట్టు అర్థం కాక వెళ్తున్నా అయిపోతుందిరా శరణు శరణురా నా తండ్రి శంకరుడా నా తల్లి పార్వతికి రెడ్డి ఏమో ఇలాగలా ఇప్పటికైనా పరవేయం లేదు సకల సంతోషమైంది బ్రహ్మయానందమైంది బాధపడేది లేదు పూలు పడేది లేదు అన్నిటికీ ఏమున్నాం పోవమ్మా ఆపతి వేల శరణం నువ్వు కొల్లారి కాడ ఈ బండారు పెట్టుకోని బొట్టు పెట్టుకోని ఆపతి వేలు కోట కొల్లాళ్ళ వాళ్ళ గద్దె వేసిన రాబాలా సకల సంతోషమైంది బ్రహ్మయానందమైంది నా అత్తమాయల బలకం పేటలున్న బాధించి మాతా కాడ మొక్కులు అట్టనే పెట్టినవేమిగా నా కడియల్ల చూడు బలవేమి ఒక్కటి తెలుగుటే పూల పట్టుకొట్టి పటు లోపల చూడు బోనాలు ఎత్తి చూడకంగా వారు వస్తే నీకు సకల సంతోషం అయితే తొట్టిలో కలిగిస్త పోవాలా ఒక దేశం కట్టబోతే ఓ దేశం అవునండి అవునండి ఇప్పటికైనా అత్తమాయల్ల బండారు ఇస్తున్నా నిమ్మదారులు ఇస్తున్నా నీ బాధలన్నీ దూరం అయితే పోరా నిన్ను నమ్మినోడా నారాయణ ప్రాధాన మోపు నాదంటి వయ్య బరువు నీదంటి తండ్రి
సంవత్సరంలో ఒకసారి రక్తం కళ్ళ చూస్తున్నారు ఏదో ఒక రూపంలో వాళ్ళకు కన్ను కూడా ఎక్కువైపోయింది కదరా కోట కొల్లాళ్ళు కూడా బిడ్డ చూసుకొని మెదులుకోవాలి సకల సంతోషం బ్రహ్మయ్య ఆనందంతో ఏనాడు ఇప్పటికైనా పడవేం లేదు నా బండారు పెట్టుకుంటే సర్వ బాధలు దూరం అయితే అమ్మా ఏ పని అనుకున్న ఊటంగా రూపాయి లాభం కోట కొల్లాళ్ళ కూడా బిడ్డ శరణం కోపంలోనే అడుగుల కొడుకుల పొట్ట లోపల కొన్నో బాధలుండగాని మిగిలిన విధానం అయిపోతుంది కదనే సిక్కులు సీదలు మటాన బబ్బుల్లా కష్టాల పాలు ఏనాడు శుద్ధి గలవని సంసారం అయిపోతుంది కదనే ఏ బాల చెప్పుకుంటే ఏనాడుగుల సిగ్గువైన విధానం అవుతుంది లోపల లోపల దూడి విద్య కుమిలిపోతున్నావు కదనే నా కల్లారి కాడ నా ప్రాణముల కాడికి వచ్చి ఏనాడు ఒకవేళ కలకల కన్నీరు తీస్తున్నావమ్మా శరణు మీ లగ్గం చేద్దామంటే వీళ్ళకి ముందుకు అయితే లేదు మీ అక్క లగ్గం చేద్దామంటే ఇప్పటికైనా పడేది ఏం లేదు నరుడు కళ్ళల్లో పడుతున్నావు చూసుకొని ఎదుర్కోవమ్మా బొట్టు పెట్టుకోవాలి అందరు బొట్టు పెట్టుకొని బయటికి నడవాలి ఎన్నో బాధలు కలిగారు చేసిన సకల సంతోషం అవుతుంది బ్రహ్మ ఆనందం అవుతుంది